ఇప్పుడు మనకు ఇచ్చిన క్వశ్చన్కి సొల్యూషన్ ఏంటో కనుక్కుందాం. అయితే మనకు ఇచ్చిన వర్గ సమీకరణం x² + 2x - 35 = 0. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ ఇచ్చిన వర్గ సమీకరణాన్ని ఈ విధంగా కారణాంక విభజన చేసుకొని వాటికి మూలాలను కనుక్కోవాలి. అప్పుడు ఒక మూలం -7, ఒక మూలం +5 వచ్చింది. అయితే మనకు క్వశ్చన్ ఇక్కడ జాగ్రత్తగా చదివితే ఆన్సర్ కరెక్ట్ వస్తుంది. లేదంటే ఇష్టం వచ్చినట్టు చేస్తే కొందరికి x² + 14x + 24 ఈ ఆన్సర్ కూడా కొందరికి వచ్చి ఉంటుంది. ఎవరికన్నా ఈ ఆన్సర్ వచ్చి ఉంటే వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్లో ఇది లేదు కదా, మనకు యాడ్ స్కోర్ అవుతుంది అని భావించే అవకాశం ఉంది. కానీ ఈ ఆన్సర్ అనేది రాంగ్ ఆన్సర్. ఎందుకు? ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చిన ఈ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆల్రెడీ మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే మనకు ఇచ్చిన వర్గ సమీకరణం యొక్క 2 మూలాలలో ఆల్ఫా గ్రేటర్ దాన్ బీటా అని క్లియర్గా చెప్పాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆల్ఫా అనేది పెద్ద విలువ తీసుకోవాలి, బీటా అనే దాన్ని చిన్న విలువగా తీసుకోవాలి. సో మనకు వచ్చిన 2 ఆన్సర్స్లో మొదటి ఆన్సర్ ఆల్ఫా, సెకండ్ ఆన్సర్ బీటా అని అలాగా కాకుండా ఈ కండిషన్కి లోబడి ఉండేటట్లు ఆల్ఫా అనేది పెద్ద విలువ కాబట్టి +5 విలువను ఆల్ఫాగా, చిన్న విలువ అయిన బీటాను -7గా అసైన్ చేయాలి. దీని తర్వాత మనకు కావలసిన వర్గ సమీకరణం యొక్క మూలాలు ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా మైనస్ బీటా. కాబట్టి ఇప్పుడు మనం ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూని కనుక్కుంటే +5 + -7. సో టోటల్ -2 వస్తుంది. ఆల్ఫా మైనస్ బీటా అనేది మనకు కావాల్సిన కొత్త సమీకరణం యొక్క 2వ మూలం. సో ఆల్ఫా మైనస్ బీటా అనేది +5 - -7, సో +12 అనేది వస్తుంది. ఇప్పుడు మనకు కావలసిన కొత్త సమీకరణం యొక్క సూత్రం x² - మూలాల మొత్తం × x + మూలాల లబ్ధం = 0లో మనకు వచ్చిన ఈ కొత్త మూలాలను సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు x² కొత్త మూలాలు -2 అండ్ +12లను మూలాల మొత్తం చేస్తే -10x అవుతుంది. అంటే బయట ఆల్రెడీ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ వస్తుంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది. మూలాల లబ్ధం -2 × +12 అంటే -24 వస్తుంది. మైనస్ ఇంటూ బయట ఉన్న ప్లస్తో మల్టిప్లై చేస్తే -24 వస్తుంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో నుండి ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఇది వచ్చి ఉంటే మాత్రం రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఇలా రావడానికి కారణం ఏంటంటే ఆల్ఫా విలువను మీరు పెద్ద విలువను కాకుండా చిన్న విలువను తీసుకొని చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది. అది మనకు ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన కండిషన్కి విరుద్ధం కాబట్టి రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఇదే క్వశ్చన్కి షార్ట్కట్లో ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. షార్ట్కట్లో ఆన్సర్ చేయడానికి మొదట మనం ఈ క్వశ్చన్ని చూడగానే డైరెక్ట్గా x + 7 × x - 5 = 0 అని రాయగలిగే ఎబిలిటీని డెవలప్ చేసుకోవాలి. అది ఎలాగొస్తుంది అంటే త్రూ ప్రాక్టీస్. సో ఇప్పుడు దీన్ని మూలాలను కనుక్కుంటే x విలువలు -7 మరియు +5లో వస్తాయి. ఈ వచ్చిన విలువలలో మనకి ఇచ్చిన కండిషన్ని బట్టి ఈ కండిషన్కి లోబడి పెద్ద విలువను ఆల్ఫాగా, చిన్న విలువను బీటాగా గుర్తించుకొని నేరుగా x² - మూలాల మొత్తం. మూలాలు ఏంటి? మనకు ఆల్ఫా ప్లస్ బీటా ఒక మూలం,
ఆల్ఫా మైనస్ బీటా ఒక మూలం. సో ఆల్ఫా ప్లస్ బీటా చేయండి, -2. ఆల్ఫా మైనస్ బీటా చేస్తే +12. నెక్స్ట్ మూలాల లబ్ధం. మూలాల లబ్ధం ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా అంటే -2, ఆల్ఫా మైనస్ బీటా అంటే +12. సో డైరెక్ట్గా మనం ఆన్సర్ మైనస్, ఇక్కడ +10 వస్తుంది, బయట మైనస్ ఉంది కాబట్టి -10x అవుతుంది. 12 24 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, డైరెక్ట్గా ఇట్లా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో నుండి రెండవ ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది. థ్యాంక్ యూ.